అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, 'తండేల్' ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. కాకపోతే దానిపైన ఒక వార్త అనేది ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఓన్లీ ఆ ట్రైలర్‌లో పాకిస్తాన్‌ని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. డైరెక్టర్ పాకిస్తాన్‌లో ఇరుక్కున్న వాళ్ళని ఎలా హింసిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు, ఆ విషయం మీద కాన్సంట్రేట్ చేయకుండా ఓన్లీ పాకిస్తాన్ తిట్టడమే పెట్టుకున్నారని చెప్పేసి ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది. ఓకే. సో, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఓకే. ఇప్పుడు ట్రైలర్ అనేది లేదా సహజంగా ఒక సినిమాకు ముందు ఒక ఫస్ట్ లుక్ అని, ఆ తర్వాత టీజర్ అని, ఆ తర్వాత ట్రైలరు రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ ఆ సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి, ఆ సినిమాలో కథగా ఏదైతుందో దాన్ని కొంత చెప్పనట్టుగా చెప్తుంటారు. కొన్నిసార్లు ట్రైలర్ బాగుండి సినిమా డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ట్రైలర్ కొంత డిసప్పాయింట్ చేసి సినిమా అద్భుతంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తండేల్ విషయానికొస్తే తండేల్ కథే అది. జాలర్ల కథ. శ్రీకాకుళం జిల్లాలో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన స్ఫూర్తిగా ఆ సినిమా తీశారన్న విషయం అది బహిర్గతమే. డైరెక్టర్ గానీ, హీరో గానీ ఈ విషయాన్ని వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. అక్కడ వేటకు వెళ్ళే మత్స్యకారులు కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇది సహజంగా ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, చాలా సముద్ర జలాలున్న చాలా చోట్ల జరుగుతుంటుంది. వేటకు వెళ్ళడం, రోజుల తరబడి వెళ్ళడం, ఆ సముద్ర జలాల ప పొరుగు దేశాల హద్దులు తెలియక పొరపాటున ఆ జలాల్లోకి వెళ్ళడం, వాళ్ళ జలాల్లో ప్రవేశించినందుకు అక్కడ గస్తీగా ఉండే సైనికులు కావచ్చు, గస్తీ దళాలు కావచ్చు, వీళ్ళని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకు సమాచారం అందిస్తారు. ఈ ప్రాసెస్ చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. మన వాళ్ళు ఉదాహరణ మన పాకిస్తాన్ విషయం తీసుకుంటే మన వాళ్ళు చాలామంది వందలాది మంది చేపల వేటకు వెళ్ళి అక్కడ వాళ్ళకు చిక్కుకున్న ఈ చాలా ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చి కూడా మనకు చిక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక జాలర్ల కొందరు వెళ్ళి అక్కడ పాకిస్తాను దళాలకు చిక్కాక అక్కడ వాళ్ళకి ఎదురైన పర్యవసానాలు, వాళ్ళు అసలు ఏమైపోయారో తెలియక ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు ఆందోళన, వాళ్ళ జీవన విధానం వీటన్నిటిని ఆవిష్కరించిందే తండేల్ సినిమా. ఏదో ఒక ట్రైలరు ఒక నిమిషంన్నర నిడివి ఉన్న ట్రైలర్‌ని చూసి ఆ సినిమాలో పాకిస్తాన్‌ను తిట్టారు అంటే, ఒక ట్రైలర్ ఉన్న నిడివి మొత్తం పాకిస్తాన్‌ని తిట్టడమే కాదు కదా! నిజానికి అక్కడ శ్రీకాకుళం నుంచి వెళ్ళిన మత్స్యకారులకు అక్కడ పాకిస్తాన్‌లో ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది అది మనం తెర మీద అంటే సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా తెలియకుండానే రివ్యూ పేరుతోని ట్రైలర్‌ను చీల్చి చెండాడి ఎన్నో కోట్లు పెట్టి తీసే సినిమాల మీద ఒక దుష్ప్రచారం చేయడం సబబనిపించుకోదు. సార్, రీసెంట్‌గా చూసుకున్నట్లయితే 'పవన్ కళ్యాణ్' కొడుకైనటువంటి 'అకీరా' గురించి మొన్న 'ఎస్‌జే సూర్య' 'ఖుషి 2' మూవీ తీస్తానని చెప్పేసని అన్నారు. రీసెంట్‌గా ఇప్పుడు చూసుకున్నట్లయితే 'పంజా 2' మూవీ కూడా తీస్తామనేసని అంటున్నారు. అసలు నిజంగా 'అకీరా' మూవీ లాంచ్ త్వరలోనే రాబోతుందా? ఇప్పుడు 'ఎస్‌జే సూర్య' అసలు తనకు సినిమా డైరెక్షన్ వద్దని చెప్పి యాక్టింగ్ వైపు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో అంటే ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్, గేమ్ చేంజర్ ఈవెంట్ అక్కడ ఆంధ్రలో జరిగినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ అతిథిగా వెళ్ళినప్పుడు తన మాజీ డైరెక్టర్ను పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. సూర్య కూడా పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. సహజంగానే వాళ్ళ మధ్య కొన్ని వ్యక్తిగత సంభాషణలు కూడా చర్చకు వస్తాయి. ఆ క్రమంలో 'ఖుషి' సినిమాను మళ్ళీ పార్ట్ 2గా తీస్తే పవన్ కళ్యాణ్ కొడుకుతో తీయాలన్న ఆలోచన మంచిదే. ఎందుకంటే వారసత్వంగా ఒక స్టార్ హీరో సినిమాను కొనసాగింపుగా సీక్వెల్ తీసినప్పుడు వాళ్ళ సంతానంతో తీయడం అనే ప్రక్రియ చాలా ఉంది. ఇప్పుడు తెలుగులో 'పెళ్లి సందడి' అనే సినిమా వచ్చింది. కె. రావేంద్రరావు డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాను 25 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ కొడుకే అందులో హీరోగా మళ్ళీ 'పెళ్లి సందడి' అని తీశారు. ఆ సినిమా ఫలితం పక్కన పెడితే సూర్య డైరెక్షన్ మళ్ళీ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్తో కొడుకుతో 'ఖుషి 2' తీస్తే చాలా అభినందించదగిన విషయమే. ఇక 'పంజా' సినిమా విషయానికి వస్తే 'పంజా' సినిమా డైరెక్టర్ కూడా చాలా కాలంగా అసలు తెలుగులో అందుబాటులో లేడు. ఈ మధ్యనే ఒక డబ్బింగ్ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్కి వచ్చాడు. వచ్చిన సందర్భంలో తన స్పందన తెలిసాడు. యాక్చువల్గా 'పంజా' అనే సినిమానే డిసప్పాయింట్ చేసిన సినిమా. దానికి 2 తీయడం అనేది మరి ఆయన ఆలోచన ఏమిటో మనకు అర్థం కాదు. కానీ 'అకీరా నందన' సినీ అరంగేట్రానికి కొద్దిగా కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. 'అకీరా నందన్‌కు' యాక్చువల్గా అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తల్లి కోరిక మేరకు సినిమా ఆర్టిస్ట్ కావాలన్న ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి.
అతని వయసు ఇప్పుడు 20 సంవత్సరాలే కాబట్టి మరికొంత 1 or 2 ఇయర్స్ టైం ఉందని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా చాలా బిజీ ఉన్నాడు కాబట్టి అఖీరానందన్‌ను ఇంట్రొడ్యూస్ చేయాలంటే దానికి తగిన కసరత్తు కావాలి, తగిన కథ కావాలి. అయితే ఖచ్చితంగా అభిమానుల కోరిక మేరకు వారసుడు మాత్రం పవన్ కళ్యాణ్ వారసుడు ఖచ్చితంగా వస్తాడు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చిరంజీవి కొడుకు అండ్ నాగబాబు కొడుకు హీరోలుగా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు ఎదిగిన కొడుకున్నాడు కాబట్టి అతని ఎంట్రీ కూడా పెద్ద ఆశ్చర్యం ఏం కనిపించదు. అయితే అది ఎప్పుడు అనేదే ఇప్పుడు మనకు క్వశ్చన్‌గా ఉంది. దానికి సరైన సమాధానం త్వరలో వస్తుందని మనం భావిద్దాం. సార్ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. థాంక్స్.